హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వాకృతి వ్లాగ్స్. సో ఎలా ఉన్నారండి, బాగున్నారా అందరూ? సో నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదైతే మా సొంత ఇల్లు కాదు, బట్ నేను మాత్రం అన్నీ ఆ మొలక ఈ మొలక అని మొత్తం పెట్టేస్తున్నాను, చిన్న చిన్నవన్నీ. సో చూడాలి ఓనర్ గారు వచ్చినప్పుడు చూసినప్పుడు ఏమంటారో ఏమో అనేది. ఏంటి అంటే ఎట్లాగో ఇది ఐ థింక్ మొక్కల కోసమే స్పేస్ వదిలిపెట్టేసినట్టున్నారు. బట్ ఏంటి అంటే మా ఫ్రెండ్ కూడా పాపం ఇచ్చింది కనకాంబరం మొక్కలు పెట్టి చూడు వస్తే అంటుకుంటే ఏం కాదు. అందులో ఆల్మోస్ట్ సిమెంట్ అంత గులకరాళ్ళు ఇవి ఉన్నాయన్నమాట. అందుకని నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ తను వన్స్ ఇచ్చిన తర్వాత మా బాబు నాటిన తర్వాత అవి చక్కగా వచ్చాయి కనకాంబరం మొక్కలు, ముద్దుగా మంచిగా పూలు పూస్తున్నాయి. సో ఇంక అందుకని చెప్పేసి మొన్న మా మమ్మీ నన్ను చూడడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు వస్తూ ఇంకా ఈ మొక్క కూడా తీసుకొస్తే, కరివేపాకు మొక్క నాకు చాలా ఇష్టము. సో అందుకని చెప్తే తీసుకొస్తే పెట్టాను. ఏమంటారో చూడాలి. పాపం ఎప్పుడు రారండి, రెగ్యులర్గా అస్సలు రారు. ఎప్పుడన్నా ఒకసారి వస్తారు, అట్లా చూసుకొని వెళ్ళిపోతారనమాట హౌస్. సో ఫైనల్గా అయితే చూడాలి ఈసారి వచ్చినప్పుడు ఏమంటారనేది. సో ఇంతకు ముందు వరకు అయితే ఏయో 2-3 మొక్కలు ఉన్నాయి చిన్నవి. సో అవేం అబ్జెక్షన్ కాదు కాబట్టి ఇప్పుడు పెడుతున్నా కాబట్టి మొక్కలు చూడాలి ఏమంటారనేది. దానికి తోడు మొత్తం మా ఫ్రెండే ఇచ్చారండి. చిక్కుడు గింజలు అండ్ సొరకాయ గింజలు అండ్ ఇంకొకటి బచ్చల గింజలు. సో అవి ఆల్మోస్ట్ వచ్చినాయి. సొరకాయ గింజలు ఇచ్చారు కానీ ఇంకా రాలేదు అవి మొలకలు. చూడాలి చిన్న చిన్నగా ఇప్పుడే చిక్కుడు బచ్చలు గింజలు వేసినవి మొలకలు అయితే వచ్చాయి. సో ఇంకా రోజు రాగానే ఈవినింగ్ అట్లా మొలక అనేది పెట్టేశాను కరివేపాకుది. సో ఎట్లా ఎదుగుద్దో, ఉంటుందా బతికిద్దా లేదా అనేది అయితే తెలియదు. సో అదనమాట సంగతి. ఇక ఫైనల్గా ఇంకా రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఆల్మోస్ట్ మబ్బు పట్టుకుపోయింది ఈవినింగ్. సో అందుకని చెప్పేసి నేను ఎలాగో కూర కూడా లేదు, అందుకని బెండకాయలు ఉంటే చక్కగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఈలోపు కట్ చేసుకునేటప్పుడు ఆ జిగురు అనేది ఉండదు. సో ఇంకా అక్కడ ఐరన్ కడాయి ఉంది కదా, బిఫోర్ డే అప్పడాలు వేయించున్నానమాట. సో అందుకని చెప్పేసి ఎలాగో మళ్ళీ ఇక్కడ చిన్న గాలిదుమ్ము వచ్చినా కానీ కరెంట్ పోతుంది, సిగ్నల్ ఉండదు, కరెంట్ ఉండదు, లైట్ ఉండదు అని చెప్పేసి నేను ఇంకా అదే ఆయిల్ని హీట్ చేసేసి అందులోనే డైరెక్ట్గా వేసి వేయించేస్తున్నాను. బెండకాయలు చక్కగా వేగిపోయిన తర్వాత జస్ట్ అట్లా వెల్లుల్లి కారము లైట్గా సాల్ట్ అట్లా టాస్ చేసేసుకొని కొంచెం ఒకసారి బాండి అవతల స్టవ్ మీద పెట్టుకొని వేయించుకొని దించుకుంటే అయిపోతుంది అనమాట. జస్ట్ 15 మినిట్స్లో అట్లా టక్మని అయిపోతుంది. అండ్ ఇక్కడ రైన్ చూసారా ఎట్లా పడుతుందో, దుమ్ముగా పడిపోయింది. సో వర్షం వచ్చినా వర్పు వచ్చినా మనకైతే వర్క్ ఎక్కడ ఆగదు కాబట్టి సో కంటిన్యూగా చేసుకోవాల్సిందే. దానికి తోడు ఆ రోజు వర్షం దుమ్ముగా పడిందండి. సో అందుకని సౌండ్ డైరెక్ట్గా అట్లా అప్లోడ్ చేశాను. ఇంక ఇక్కడ చూసారా అదే ఆయిల్ ఉండిపోతుంది కాబట్టి బెండకాయలకి ఎక్స్ట్రాక్స్ ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4 వెల్లుల్లి రెమ్మలు దంచేసి అంత కారము కరివేపాకు లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా జస్ట్ అట్లా 5 మినిట్స్ టాస్ చేసుకొని దించుకుంటే 15 మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ. అండ్ మా మమ్మీ ఆ రోజు నాకు వస్తూ దీన్ని బెంగళూరు బచ్చలు అంటారండి. సో ఇది పప్పులో యాడ్ చేసేసుకొని 4 టమాటాలు కోసుకొని పప్పు వండుకుంటే అసలు వెన్నలాగా ఉంటుంది అనమాట. దీని టేస్ట్ నెయ్యితో చేసుకున్నట్టే ఉంటుంది. నాకు చాలా ఇష్టము. మా ఊర్లో అయితే అసలు ఎంత గుబురుగా పెరిగిద్దో, 2 రోజులకి మా మమ్మీ బాగా చేసి పెడుతుంటుంది. సో అందుకని చెప్పేసి ఆ రోజు ఇంకా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. లేత కొమ్మలన్నీ తుంచేసుకొని ఇక మార్నింగ్ లేచేసి మా బాబుని ఫ్రెష్ అప్ అయిపోయి పాలు తీసుకురమ్మని చెప్పేసి ఇక నేను కూడా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మీకు కూడా దొరికితే ఒకసారి బచ్చల కూరతోని పప్పు అనేది ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. సో అదనమాట సంగతి. ఇది కూడా నేను అంతకుముందు తెచ్చుకున్నానండి. కొమ్మ తెచ్చుకున్నా కానీ అది అంటుకోలేదు.
మా ఫ్రెండ్ వాళ్ళ వాకిట్లో వేసినా అక్కడ అంటుకోలేదు. నేను పెట్టినా గానీ అంటుకోలేదనమాట. ఎందుకో ఏమో తెలీదు. సో, మీరు మాత్రం యాజ్ యూజువల్ నార్మల్ పప్పు ఎలా చేసుకుంటారో అలాగే సేమ్ ప్రాసెస్. కాకపోతే ఈ బచ్చల కూర యాడ్ చేసుకొని చేసుకోవడమే. ఫైనల్‌గా అయితే ప్రాసెస్ అంతా మీకు తెలుసు కాబట్టి ఓన్లీ తడక పెట్టి చూపిస్తున్నాను. అండ్ అప్పటికప్పుడు వేయించిన ఈ ఎండుమిర్చి పోపు ఏదైతే ఉందో అట్లా పైన తీసుకొని మంచిగా ఆ ఎండుమిర్చి రైస్‌లో నంచుకొని తింటుంటే చాలా బావుంటదండి టేస్టీగా. అప్పుడే పోపు పెడతాం కాబట్టి కొంచెం క్రంచీగా, చక్కగా టేస్ట్‌గా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటది. మీకు కూడా దొరికితే ఒకసారి ఈ కైండ్ ఆఫ్ బచ్చల కూరతోని ట్రై చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అస్సలు కుదరట్లేదండి నాకు. సో, అంతా హడావుడి అయిపోతుంది. సో, ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9 అయిపోయింది. ఇంకా వెజల్స్ క్లీన్ చేయాలి. మార్నింగ్ క్లీన్ చేసినవి మొత్తం సార్ట్ ఔట్ చేసుకొని సర్దుకోవాలి. సో, రైస్ అవన్నీ మిగిలిపోయినాయి. మా పాపకొచ్చేసరికి ఇప్పుడే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి బ్రిడ్జ్ స్కోర్ అనేది నడుస్తుంది. సో, 5000 నంబర్స్ రాయమన్నారంట. దానికి తోడు రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ కోసము వాళ్ళ మేడం కొంచెం గద్దిచ్చేసరికి తనకైతే దడుచుకొని జ్వరమొచ్చేసింది. చేసేదేమీ లేదు. అండ్ మొన్న వర్షానికి కొంచెం తడిచేసరికి కోల్డ్, కాఫ్ అంతా వచ్చేసి కొంచెం ఫేస్ కూడా భారకంగా ఉబ్బిపోయి అట్లా ఉంది. సో, ఏదేమైనప్పటికీ ఎనీ టైమ్ మార్నింగ్ మళ్ళీ మనకి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే నైట్ అయితే ప్రిపరేషన్ అనేది కంపల్సరీ. సో, అట్లని మొండిగా కూడా వెళ్ళడం లేదండి. ఎందుకంటే మనకి కూడా కొంచెం హుషారుండాలి కాబట్టి. సో, వీలైనంత వరకు మెయిన్ వెజల్స్ క్లీన్ చేస్తాను. కౌంటర్ టాప్ నీట్‌గా ఉంటే స్కిప్ చేస్తా. నీట్‌గా లేకపోతే మాత్రం తుడిచిపెట్టుకుంటాను. లేదు అంటే మార్నింగ్ అట్లా. సో, మనకు కూడా ఓపిక ఉండాలి కదా! ప్రతీదీ పట్టి చేయాలి అంటే అస్సలు కుదరదు. స్పెషల్లీ మంత్లీ టైంలో అయితే అస్సలు కుదరదు. నేను కూడా స్కిప్ చేసుకుంటూ పని చేసుకుంటాననమాట. అన్నిటికీ ఓపిక ఈక్వల్‌గా స్టామినా అనేది రాదు కాబట్టి, సో, అది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు అంతా వర్క్ మీదే కాకుండా కొంచెం మన హెల్త్ గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి. మనం బావుంటేనే పిల్లలకి సేఫ్టీ అండ్ పిల్లలకి కూడా సెక్యూరిటీ. మన కోసం మనం ఆలోచించుకుంటూ పిల్లల కోసం శ్రమ అనేది చేయాలి. సో, ఇది నా ఇంటెన్షన్ అనమాట. మరియు ఇంకొక విషయం ఏంటి అంటే జస్ట్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నాకు ఇన్‌కమ్ జనరేట్ అవ్వడానికి ప్లస్ మీకు ఏదన్నా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ వేలోనే మాత్రమే చూడండి. సో, నేనేదో కడిగేసి దులిపేసానని మళ్ళీ మీరు కూడా కడిగేసుకోవడం, దులిపేసుకోవడం అట్లా చేయకండి. ఎవరికి ఎప్పుడు కుదురుతదో అప్పుడు మాత్రమే చేసుకోవాలి వర్క్ అనేది. డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అనమాట ఫస్ట్. ఎందుకు అంటే నా వర్కింగ్ స్టైల్ వేరుంటది. నా వర్క్ టైమింగ్స్ వేరుంటాయి. కొంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. సో, ఒకళ్ళ దానితోని ఒకళ్ళది ఎప్పుడు కంపేర్ చేయకూడదండి. సో, ఒకళ్ళకి కుదురుతుంది మనకి కుదరట్లేదు అంటే మనకి ఇంకా ఎక్స్‌ట్రాక్స్ వర్క్ ఇంకేదన్నా అయ్యుండొచ్చు. సో, ఇప్పుడున్న జనరేషన్స్‌లో అయితే పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు. వాళ్ళకున్న టైమింగ్స్ కానీ, వాళ్ళకున్న వర్క్స్ కానీ అండ్ వాళ్ళకి అదర్ యాక్టివిటీస్‌లో పేరెంట్స్ చూపించే ఇంట్రెస్ట్ కానీ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేసుకుంటూ సో, ఇట్లా డిఫరెంట్ వేలో అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటది వర్క్ అనేది. సో, నాకొచ్చేసరికి పిల్లలకి అంతో ఇంతో కొంచెం టైం ఉంటది. సో, ఏదైనా యాక్టివిటీ ఉన్నా గానీ అది స్కూల్ వరకే పరిమితం అవుతూ ఉంటది. బయట నేను ఏ యాక్టివిటీ గానీ, ట్యూషన్స్ కానీ ఏది పెట్టననమాట. సో, అట్లాంటప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నేనే క్లారిఫై చేస్తూ ఉంటా. అదర్‌వైజ్ ఇంకా వాళ్ళకి ఏదైనా క్లారిటీ లేకపోతే స్కూల్లో వాళ్ళ మ్యామ్‌ని అడిగి రెక్టిఫై చేసుకొనొస్తారు. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ట్యూషన్స్ ఎలా ఉన్నాయంటే స్కూల్ నుంచి ఏమైనా వర్క్స్ వచ్చాయా అవి కంప్లీట్ చేపిచ్చామా, రీడింగ్ పార్ట్ వచ్చిందా అప్పుడు మనం చదివిచ్చామా దట్స్ ఇట్ అంతవరకే. అండ్ నేను చదువుకునేటప్పుడు క్విజ్ ఉండేది. ఆటోమేటిక్‌గా ఒక సబ్జెక్ట్‌లో డల్ ఉన్నాము అంటే ఆ సబ్జెక్ట్‌లో ఉన్న డౌట్లు రెక్టిఫై చేస్తూ సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ అట్లా మనల్ని పికప్ చేసేవాళ్ళనమాట ఫండమెంటల్ బేసిక్స్ నుంచి. సో, ఇక్కడ నేను చూస్తున్నంత వరకైతే ఇక్కడైతే ఇలాగే జరుగుతుంది. వర్క్స్ ఉంటే ఫినిష్ చేపిచ్చడం, చదివిచ్చేయడం, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే అవి చేపిచ్చడం డన్. ఇట్స్ ఓవర్. పేరెంట్స్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు మేబీ.
వర్క్స్ అయిపోయినాయి, ఆ ట్యూషన్లో రాసావా లేదా, ఆ ట్యూషన్లో రీడింగ్ పార్ట్ కంప్లీట్ చేసావా, అంతవరకే. సో మినిమం బేసిక్గా ఫండమెంటల్గా పిల్లలు ఎంతవరకు సబ్జెక్ట్ని గ్రాప్ చేస్తున్నారు అనేది ఐ డోంట్ నో. పేరెంట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలీదు. సో స్కూల్లో చెప్పిందని పర్టిక్యులర్గా విని ఇంట్రెస్ట్గా వాడు నేర్చుకోగలిగితే అది వాడికి అండర్స్టాండ్ అయితే అదే ఎక్కువ అని ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు నేను తీసుకున్న డెసిషన్ కాబట్టి నేను ట్యూషన్స్ కూడా పంపించాను. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ హాలిడేస్లో ఎప్పుడన్నా వాళ్ళకి ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను హౌస్ క్లీనింగ్ కానీ వాట్ ఎవర్ వర్క్స్, అదర్ వర్క్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాను. వాళ్ళు కూడా నాకు ఇంట్రెస్ట్గా హెల్ప్ చేస్తారు. పెద్ద స్ట్రెస్ పెట్టేసి వాళ్ళని తిట్టి కొట్టి చేయించుకునే అంత సీన్ క్రియేట్ అయితే జరగదు. వాళ్ళకి కూడా అదొక యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం వర్క్ చేయడం, అటు ఇటు సర్దడం, తర్వాత అసైన్ చేయడము వెజల్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అదనమాట సంగతి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక యూట్యూబ్ వ్లాగ్స్ ఏదైనా కానీ ఎవరిదైనా కానీ ఒక వ్లాగ్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ వేలో లాగా, అండ్ దాన్ని ఎంతవరకు కొన్ని కరెక్షన్స్ మనం చేయగలము తీసుకోగలము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి అంతవరకే. సో కంప్లీట్గా అడాప్ట్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి సో అట్లా చేసుకోవద్దనేది నా ఇంటెన్షను. అండ్ ఇక్కడ పల్లెటూరు కాబట్టి పొలాలు ఉంటాయండి, చక్కగా వాళ్ళు పండించుకున్న ఆకుకూరలు ఫ్రెష్గా మనకి తీసుకొస్తారు. అట్లాగే ఒక ఆంటీ నా కోసం తీసుకొస్తూ ఉంటుంది. సో తను నేను ఉన్నా లేకపోయినా మా పిల్లలకి ఇచ్చేసి ఇంత అమౌంట్ అని కూడా చెప్పి వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లనే మొన్న తోటకూర తీసుకొస్తే ఇంకా మా పాప మార్నింగ్ లేచి ఒలిచేస్తుంది. సో అట్లా చిన్న వర్క్స్ అండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి రైస్ పెట్టడమో లేకపోతే మెట్లు తుడవడమో ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఒక్క పనన్నా హెల్ప్ చేస్తారు కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. ఫైనల్గా ఇది నేను చెప్పేది. అండ్ మరొక విషయం ఏంటి అంటే, మొన్న పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఏదో ఒక జస్టిస్ వచ్చేంత వరకు అవి అట్లాగే ఉంటాయండి. అండ్ రెగ్యులర్గా పెట్టడం వల్ల పబ్లిక్కి కూడా యూజ్ ఉండదు. సో ఇఫ్ యూ ఎనీ అప్డేట్స్, నేను అప్డేట్స్ వస్తే మాత్రం కంపల్సరీ అప్డేట్ చేస్తాను. అండ్ ఎటువంటి రెస్పాండ్ వచ్చినా కానీ నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ టైమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో అవి మాత్రము కంప్లీట్గా మీరు మీ పొజిషన్ నుంచి కాకుండా అదర్ పొజిషన్ నుంచి ఒకసారి ఆలోచించి మీకు ఏమైనా సజెషన్ చేయాలని ఉన్నా కంప్లీట్గా నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. నేను ఎవరి గురించి అయితే ఫైట్ చేస్తున్నానో. సో అదనమాట. రెగ్యులర్గా పెట్టిన నా ఛానల్ చెత్త అయిపోతుందని చెప్పేసి నాకే ఎక్కడో సమ్ గిల్టీనెస్ అనమాట. సో అగ్లీగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కమింగ్ టు బ్యాక్, ఆ రోజు మా మమ్మీ మా డాడీ నన్ను చూడడానికి వచ్చారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఏదో కొద్దిగా శనగపిండి ఉంటే అట్లా బజ్జీలు వేద్దామని చెప్పి చూస్తే అవేమో ప్రాపర్గానే పిండి మిక్స్ చేశాను, కానీ ఎందుకో మరి ఆలుగడ్డలు అవి స్లైసెస్ వేయంగానే కంప్లీట్గా అంతా జావ వాటర్ అయిపోయిందండి. సో పాపం అట్లనే తిన్నారు. ఇక నా వచ్చి రాని వంటలు ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఎప్పుడన్నా మనం ప్రేమతో చేస్తే కూతురు కొంచెం ఎట్లున్నా తింటారు కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా. దానికి తోడు వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉండడం వల్ల ఏదో 4 నోట్లో వేసుకున్నారు, కానీ మళ్ళీ అవి మా పిల్లల పొట్టలోకి వెళ్ళిపోయాయి. సో అదనమాట సంగతి, జస్ట్ ఫర్ జోక్. సో ఫైనల్గా అయితే నా వ్లాగ్ ఇలా కంటిన్యూ అయిపోతూ ఉందండి. సో నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఏమైనా సజెస్ట్ చేయాలనుకున్నా అండ్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ ఏమంటారు, ఐ డోంట్ నో ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. బట్ మా పిల్లలు మాత్రం రెగ్యులర్గా సబ్స్క్రిప్షన్ అడగమంటున్నారు, నేను మాత్రం మర్చిపోతున్నా. అండ్ దానికి తోడు ఏమన్నా మనం పెట్టే వ్లాగ్లో డెప్త్ ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారన్నది నా ఇంటెన్షను. ఇంక ఇక్కడ చూసారా, నేను పిల్లలు హాలిడేస్ అయిపోతున్నాయి అన్నప్పుడు హౌస్ అంతా క్లీన్ చేశాను. మళ్ళీ మిమ్మల్ని క్లీన్ చేసుకోమని కాదండి బాబోయ్, మళ్ళీ అట్లా ఆలోచించకండి. సో పిల్లలు హెల్ప్ తీసుకొని క్లీన్ చేస్తానని చెప్తున్నాను కదా. ఆ రోజు నా ఫోన్ ఖరాబ్ అయింది కాబట్టి నేను వీడియో అనేది షేర్ చేయలేకపోయాను. సో ఫైనల్గా ఒక క్లిప్ అయితే తీసి చూపించాను. ఈ పిల్ల ఫస్ట్ డే స్కూల్కి పోయి యూనిఫామ్ వేసుకొచ్చుకున్నారంట. నేనేం ఫస్ట్ డే అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదని సివిల్ డ్రెస్ వేసి పంపాను.
పంపించిన ఒక 1½ అవర్‌కి మళ్ళీ వచ్చేసిందండి. నాకైతే గుండె జల్లంది. నేను అప్పుడే అట్లా మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అట్లా రెడీ అవుతున్నాను. వచ్చింది, డోర్ కొట్టింది. ఆటో ఎక్కేసి అట్లా ఒక్కదానివే రావద్దని చెప్పేసి ఇంక తిట్టాను నేను. సో, వాళ్ళ అన్న దగ్గర పైసలు తీసుకొని వచ్చేసిందంట. అండ్ విషయం ఏంటంటే ఇది అంతకుముందు గోల్డ్ ప్లేట్ ఏయించాను కదండీ చైన్. సో, అది ఉట్టిగా జస్ట్ అట్లా వేసుకొని మొహం కడుక్కుంది ఆ రోజు. ఉట్టిగానే పోయిందండి. నా 200 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. చాలా బాధేసింది. నేను అనుకున్న ఈ వెండి చైన్‌కి గోల్డ్ ప్లేట్ ఏపిస్తే సో, పర్మనెంట్‌గా ఉంటది కదా! ఎప్పుడన్నా ఒకసారి ప్లేటింగ్ పోయినప్పుడు వేయించుకోవచ్చు అనుకున్నా గానీ, ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ కంటే దారుణంగా వెంటనే ఇట్లా ఈ గోల్డ్ ప్లేటింగ్ అనేది పోతదని మాత్రం అస్సలు అనుకోలేదు. ఇది నా వ్లాగ్. మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో, ఫైనల్‌గా ఇదండి నా వ్లాగ్. మీకెలా అనిపించింది ఏంటిదనేది. సో, ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.